తుడుచుకోవడానికి నీళ్ళు ఎందుకు చస్తున్నా. ఈసారన్నా వెనక్కి రాకుండా షాప్కి వెళ్ళండి. అరేలే, వెనక్కి రావడం నాకేమన్నా సరదానా ఏమిటి? అరే శకునం బాగా లేనప్పుడు 2 మాటలు శకునం బాగుంటుంది అనుకోసం. అబ్బో అబ్బో అబ్బో, వస్తా, జాగ్రత్త ప్లీజ్ ఆంటీ, మెత్తపడద్దు. ఏమే టైం అవుతుంది. అబ్బబ్బా వస్తున్నానుండండి. ఏమండి, నా చేతిలో ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అర్ధరాత్రి 2 గంటలకు లేచాను. మిమ్మల్ని తయారు చేశానా? నేను తయారయ్యానా? ఇంట్లో అడ్డమైన చాకరీ చేశాను. ఇదిగోండి పట్టుకెళ్ళండి. నువ్వు కాకపోతే నేను గని చేస్తానా? ఏమండి మళ్ళీ ఏమిటి? మరేం లేదు, ఈ రోజు మన పెళ్లి రోజు కదా. అయితే ఏమిటి? సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తే. తొందరగా వచ్చేస్తే అది ఎంతసేపు శోభనం రోజు, పెళ్లి రోజు, పుట్టినరోజు తప్ప ఇంకేమీ లేవా? అది కాదండి. ఇంకేంటి? ఎంతసేపు సినిమాలు, షికార్లు, ఈ గోలు తప్ప నా కష్టం ఆలోచించవే. పొద్దున లేచి డ్యూటీకి బయలుదేరితే 2 గంటలు ఏపీఎస్ఆర్టీసీ డొక్కు బస్సులో ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి స్టేషన్ లో రైలు ఎక్కి ఇంకో 2 గంటలు ప్రయాణం చేయాలి. అక్కడి నుండి వికారాబాద్ లో రిక్షా ఎక్కి 2 గంటలు నానాగోతుల్లో దూకి బ్యాంకులో చేరుకోవాలి. బ్యాంకులో దూరిన దగ్గర నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం, మళ్ళీ ఫైళ్లు తీయడం, చెక్ చేయడం, తోయడం. సాయంత్రం అయిందిరా రామచంద్ర ఇంటికి పోతున్నాం అనుకునేసరికి ఆ మేనేజర్ గేడ్ వచ్చి అర్జెంట్ మీటింగ్ ఉందని మీటింగ్ పెడతాడు. ఇంకా అంతే, బ్యాక్ టు ది పెవిలియన్. మళ్ళీ కష్టాలు మామూలే. అంత కష్టపడటం దేనికి? ఇంటి పక్కనే బ్యాంక్ ఉండేది పెళ్ళవక ముందు. పెళ్ళైన తర్వాత వికారాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. అసలు ఇంకా ఈ బ్రాంచ్ లోనే ఉండుంటే గుమస్తాగా ఇప్పటిదాకా పడేడుతురు. అక్కడికి వెళ్ళబట్టే క్యాషియర్ అయ్యాను. ఇన్ని కష్టాలు పడైనా సరే నీకు పువ్వులు కొనిపెట్టాను, నగలు కొనిపెట్టాను, చీరలు కొనిపెట్టాను, ఏది కావాలంటే అది కొనిపెట్టాను. అర్థమైందా? అర్థమైంది. ఇంకెప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు పుట్టినరోజు, పెళ్లి రోజు, ముఖ్యంగా శోభనం రోజు అని గుర్తు చేయొద్దు. వంకాయలు వంకాయలు. ఎవడరా నువ్వు? నేను బయటకు వెళ్తుంటా, నువ్వు లోపలికి వెళ్తున్నావు. వంకాయలండి, అమ్మగారికి చాలా ఇష్టం అండి. వంకాయలు ఒంటికి దురద పడదు, పక్కవో. వెళ్ళిపోతే అమ్మగారు తిడతారండి. తాజా వంకాయలండి, ఇప్పుడే తీసుకొచ్చానండి. ఇంకోసారి వంకాయలను ఇక్కడికి తెచ్చినా ఈ చుట్టుపక్కల నువ్వు ఎక్కడైనా వంకాయలు అమ్మినా నీ మెడ మీద తలకాయ ఉండదు. అమ్మగారికి వస్తాడు, నేను దానికోసం వెయిటింగ్. నా మాట వినండి, ఏదో సినిమా వదిలిపెట్టినట్టు అంతా వెళ్ళిపోయారేంట్రా నిన్ను. ఒరే చుంచుగా, ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూసాం గానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయడం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి. ఈ దుర్భర పరిస్థితి ఎవరికీ రాకూడదు. వ్యాపారం పెట్టి వర్కర్ కోసం కాళ్ళెత్తే పరిస్థితి ఏ షావుకారుకు రాకూడదు. ఏమంటే ఓనర్ గారు, కాళ్ళు పైపెట్టి పడుకున్నారంటండి. నేనంటే వర్కర్నే, టైంకి వస్తాను పోతాను. అవును, కస్టమర్లు వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నారండి? ఇలాగైతే బిజినెస్ పనికిరారండి మీరు. నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడివి నీకు కొట్టాలు మోసేవాడివి నీకు కూలింగ్ గ్లాసులు ఏమిట్రా? మూటలు మోసేవాడికి ఈ హెయిర్ స్టైల్ ఏమిట్రా? ఇంకొకసారి ఎరగ పిచ్చి వేసాడు వేసావంటే నిలువు నరికేస్తా, జాగ్రత్త. ఇగోండి తాళాలు. నాకెందుకు? సారీ, మీ ఉద్యోగం వద్దు, మీరు వద్దు. మీకు నమస్కారం అండి బాబు. నేను వెళ్ళిపోయి చెప్పేస్తా. ఎవరికి చెబుతా? తాపీ చంద్రయ్యకి చెప్పేస్తా. చెప్పుకో బాబాయ్. తాపీ చంద్రయ్యకి చంద్రయ్య. అయ్యి బాబోయ్, తాపీ చంద్రయ్య చెప్పమంటాడా? చెప్పాలంటే ఏంటమ్మా? ఏంట్రా అలిగావా? బుజ్జుకొండ ఉత్తరానమ్మా. ఇదేంట్రా టక్కు తీసేసేమిటి? టక్కు చేస్తే బాగుంటుందిరా నీకు. టక్కు తీసుకో, అదే అదే అదే. కూలింగ్ గ్లాసెస్ ఏవిరా? ఇదిగో ఇదిగో పెట్టుకో, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకో. అది అది అది. వెరీ గుడ్, భలే ఉన్నావురా. జుట్టు సరి చేసుకో. ఇదిగో తాళాలు. వెళ్ళి షాప్ తీసుకొచ్చో. ఎవరన్నా అడిగితే సరుకులమ్ము, లేకపోతే షాపే అమ్మాయి. తర్వాత నాది నేను చూసుకుంటాలే. వెళ్ళు. ఏ ఉన్నావురా, భలే ఉన్నావురా. మన బట్టి ఏంటి ఎరుకున్నావు? నిజమాడ తుమ్మ మొద్దుకు జీన్స్ ప్యాంటు జీన్స్ షర్టు వేసినట్టు. ఒరే తాపి చంద్రయ్య, వీణేమో నాకు అప్పచెప్పావు. నా పెళ్ళానికి నేను మొగుడినైతే వీడు నాకు మొగుడయ్యాడు. నువ్వేమో ఎక్కడో కూర్చొని నీ పన్ను తాపీగా చేసుకుంటున్నావు. నీ పేరు తాపి, నాకేమో బీపీ. ఎక్కడున్నావు నాయనా?
రే మూర్ఖుడా, ఆ, శోభనం జీవితంలో ఒకేసారి వస్తుంది. అనవసరంగా తొందరపడి నువ్వు ఫెయిల్ అయ్యావో భార్యాబాధితుడవై జీవితాంతం సన్యాసిలా బ్రతకాల్సి వస్తుంది. జాగ్రత్త. అమ్మో. ఆ, చాలా థ్యాంక్స్, బాగా కోఆపరేట్ చేసావు. అటు తిరిగి పడుకో. యాండి ఉమ్, ఏంటండి శోభన ముడి తెప్పించి ఇప్పుడు పడుకోమంటారేంటండి? నిద్ర వస్తే పడుకోక మరి ఏం చేస్తారు? ఏ నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానా? పడుకో. ఏంటండి మీరు పడుకోమంటారు? మనకు పెళ్ళి 5 సంవత్సరాలు అయింది కదా, మీరు ఎప్పుడైనా నన్ను దగ్గరకు తీసుకున్నారా? ఇంతవరకు మనకి ఫస్ట్ నైట్ జరిగిందా? ఫస్ట్ నైట్ అదే పెద్ద కనకారిలాగా. ఫస్ట్ నైట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ నైట్ పేరు మీద ఈ రాత్రి అంతా నిద్ర లేకుండా పోతే రేపు పొద్దున్న డ్యూటీ ఎవరు చేస్తాడు? బాబా డ్యూటీ ఫస్ట్ నైట్ నెక్స్ట్. పడుగా. చీమ 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 చీమ. సేమ్ టు సేమ్. ఆ చీర ఎంత బాగుందో. బాగుందా? సూపర్, చాలా బాగుంది. రొంబ థాంక్స్. ఎంత కొన్నావమ్మా? ఎందుకు? మా ఆవిడకి ప్రజెంట్ చేద్దామని. ఈ చీరనా? నిజం. నేను ఇవ్వను. ఇది కాదమ్మా, ఆ. వేరేది. నువ్వెక్కడ కొన్నావు? నాను మెడ్రాస్ పోయినాను కదా, ఆ. అంగేదా కొన్నా. అంగే వాంగాచా. ఆ. ఇంకెక్కడో వాంగా. ఒరేయ్! వస్తా. ఆడన్నా సుల్రే, నాను బాగుండానని చెప్పినారు. నువ్వు బాగున్నావన్న సంగతి నాకు తెలిసే. ఇంకా అన్నా సుల్రాడు, இந்த சாரில நான் நல்லா இருக்கிறேன்னு சொல்றாரு. నీ చీర నల్లగా ఉందని నాకు తెలుసు. ఆడు చెప్పేదంటే తిరిపి అన్నా సుల్రాడు. என்னன்னா ஆ. இந்த சாரில நீ ரொம்ப நல்லா இருக்கே, ஆ. இந்த சாரி தான் நான் தான் காசு கொடுத்து எடுத்துருவேன்னு சொல்றாரு. ఒరుసులై పెడితే వెండాత పెట్టి కుటుంబలు కడిగి పెట్టి ఆ. అతను ఏదో అని ఉంటాడండి, అందుకే గొడవ పడుతున్నారు. అవునవును, అదే జరిగి ఉంటుంది. ఇది ఆ, తెలియాదే, మురుగా. ఎనక్కి ముడియాదే ముడియాదే என்ன ముడియాదే. பண்ணுவே, சாமி முருகா. ఇక్కడ వాళ్ళకొని చూస్తుంటే పెళ్ళాన్ని వదిలేసేలా ఉన్నాడు. சாமி. జిందగీకే కసం కోలో సతే సూరజ్ మే నజర్ थे రింగునారాయణ, రింగునారాయణ. मुझे माफ करो जी. क्या माफ कर तू रे, क्या माफ कर तू रे? मेरा आंखों से देखा, उन्हें तुम्हारे को पैसा देता, ये तेरे पता। तुम्हारे छोड़ दे रहा हूँ, छोड़ दे रहा हूँ। ए नहीं नहीं नहीं। சாமி. ఏంటి సుబ్బయ్య గారు, ఏమైంది? మీరు ఆ అమ్మాయిని ఏమన్నారు? అయ్యో, నేను ఆ అమ్మాయిని అంటే ఏమిటండి? అమ్మా, నువ్వు కట్టుకున్న చీర బాగుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా ఆవిడ కూడా కొని పెడతాను అన్నాను అంతే. అయ్యో అయ్యో అయ్యో. ఎనక్కి ముడియాదో, ఏ नहीं होता है, ये नहीं होता है। ए क्या पట్టుకునే వాళ్ళు నన్ను బేడా, దాని బేగు. మా, మా, మా. ఏయ్, తమేలు కొరికిన స్పై హూరల్ ని సీన్కే రాదు. బాయ్, 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 అమ్మా. మనకి బేడా. దేవుళ్ళ వస్తారు. ఏంటా? నువ్వు నాకొద్దు. యా, మాట్లాడు. मैं छोड़ दे रहा हूँ। నీకు అసలు బుద్ధి ఉందా? మీతో మాట్లాడేందుకు బుద్ధి ఎందుకు సార్? వ్యంగ్యం వద్దు. ఏ రైలు కింద పడి దాన్ని పడేయక నా బండే పడేయాలా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్. ఏమైనా సరే మీరే నాకు సహాయం చేయాలి. ఏమిటి మ్యాటర్? మర్డరా మానభంగం? అయ్యో, నాకంత సీన్ లేదు సార్. నాకు ఏ పాపం తెలీదు. మరి నేను నీకు ఏ రకంగా లాయర్ గా సహాయం చేయాలి? లాయర్ గా కాదు సార్, మానవత్వం ఉన్న మనిషిగా. అదిగో అటు చూడండి. ये नहीं होता है, जिस में गंगा बहती है। వాళ్ళిద్దరూ ఇందాక నుంచి నానా రకాల భాషల్లో మాట్లాడుకుంటూ నన్ను హింసల పాలు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది వాళ్ళు వినిపించుకోరు. మీరే నాకు సహాయం చేయాలి. ఇప్పుడే సాయం చేసేస్తా. ఆగండి, ఎక్కడికి వెళుతున్నారు ఊపుకుంటూ? మీకు కనీసం 2-3 భాషలన్నా వచ్చా? 2-3 మినిమం 64 వచ్చు. 64? 64 భాషలు అనర్గళంగా మాట్లాడతాను. వావ్! అసలు పురస్తి தலைவி జయలలిత సీఎం ఆవర్తికి కారణం యారు உங்களுக்கு தெரியுமா? నాందా తమిళ్. Do you know the power behind Mr. चंद्रबाबू नायडू? या myself. इंग्लिश. हमने मानव विकास नामक मराठी में एक ग्रंथ लिखा, वाजपेयी साहब को अंकित किया. उन्हें मुझे बहुत प्रशंसा करके ज्ञानपीठ अवार्ड मुझे ही दिलवाने का बहुत वादा किया. नहीं 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 नहीं. भगवान आपको सदा सुखी रखे. నమస్తే. ఇప్పటికి వాళ్ళిద్దరికి సరిపోయే సంయుక్త మొగుడు దొరికాడు. తక్షణమే మీ భాషలతో వాళ్ళిద్దరిని కుమ్మండి. కుమ్ముతా. நான் எங்க போவேன், என்ன பண்ணுவேன்? బావిలో కుదిప్పియో, హుసేన్ సాగర్ లో కుదిప్పియో, గండిపేటలో కుదిప్పియో నాకు ఒన్ను తెలియదు. నువ్వు ఎలా చస్తావు అలా చావు. நான் சாக மாட்டேன், நான் சாக மாட்டேன். ఓహో, వీళ్ళేదో ఇల్లీగల్ అండ్ చీటింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు. మంచి పేరం దొరికింది. వీళ్ళ దగ్గర వాడి గురించి, వాడి దగ్గర వీళ్ళ గురించి చెప్పి ఇద్దరి దగ్గర డబ్బులు నొక్కేయాలి. ఏమయ్యా, బుద్ధుందా నీకు? నువ్వు వాళ్ళ ఆవిడ చేయి పట్టుకున్నావట. అయ్యో, నేను చేపట్టుకోవడం ఏంటి సార్? చీర పట్టుకున్నాను అంతే. ఇంకా చాలా పెద్ద క్రైమ్. వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు, రెచ్చిపోతున్నారు, విడాకుల దాకా వెళ్ళిపోయారు, కోర్టు దాకా వెళ్ళిపోయారంటే లైఫ్ లక్ష పడిపోతుంది నీకు.
లైఫ్ లక్షణ మీకు నమస్కారం పెడతాను. మీరే ఎలాగైనా సరే దీన్ని నన్ను కాపాడాలి ప్లీజ్. ఆటోలొద్దు, క్యాష్ ఎంత ఉంది? 50 దాకా ఉంటుంది సార్. వేలా? వేలు కాదు, రాళ్ళపల్లి కాదు, 50 రూపాయలు సార్. 50 రూపాయల? అబ్బో, మినిమం 30,000 అవుతుంది. 30,000 నా ప్రాపర్టీ మొత్తం అంత ఉంటుంది సార్. లేదా? లేదు. అయితే 10,000. మీరే ఇంకో మాట చెప్పండి. 10,000 అంటే తగ్గమన్నమాట. నా వల్ల కాదు. లక్ష లైఫ్. అమ్మో, ఇదిగో నా దగ్గర 2,000 ఉన్నాయి. అయితే ఇచ్చే. ఇంకా 8,000 బాకీ నువ్వు నాకు. మళ్ళీ 8,000 ఏంటి? 10లో 2 పోతే 8 కదా. ఆ మాటకు వస్తే ఇంకా 98,000 బాకీ నాకు. అబ్బో, లెక్కలు బాగానే వచ్చే. పక్క వీధిలోకి వెళ్తే పిల్లి ఎదురుస్తుంది, ఎటు వస్తే నువ్వు వచ్చే వేళ నాకు 2,000 లాభం. రానా స్టాప్. அங்க பாரு பாரு. ఏయ్, ஒருத்துளை பிடித்து வெண்டாத்து வைத்து கூட்டுக்குள் கடுங்கி வெட்டியால் ఏం భాష ఇది? ऊटा मारतिया ఇదేం భాష? इस देश में गंगा बहती है उस देश में पीने का पानी नहीं मिलती है ఎన్ని భాషలు వచ్చినాయి? 164 నాకు 264 వచ్చి. ఈ 164 లో తెలుగు ఉందా? యా తెలుగులో మాట్లాడుతున్నా. అతను ఈ కాలనీ మొత్తానికి చాలా పెద్ద మనిషి. నువ్వు అతను ఏదో అన్నావంట, చాలా ఫీల్ అయిపోతున్నాడు. కోర్టుకి వెళ్తాడంట. వర్షపడచ్చు, లైఫ్ పడచ్చు. అలా कैसे होता है నాకైతే హోదా కాదు, తెలుగులో అడుగు. అయ్య బాబా అలాగలాగా వద్దండి అలా అడుగు. 10,000 ఇచ్చాయి, వాడు కోర్టుకి వెళ్ళకుండా చూసుకుంటా. అయ్య బాబాయ్ 10,000 9,000 నేను ఒప్పుకోను. గురుగారు నా దగ్గర అంత లేదండి. ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకున్నాను వదిలేండి. 1,000 అయినా ఇస్తే కానీ నేను ఒప్పుకోను. మళ్ళీ కలిసినప్పుడు ఇస్తున్నాను బాబు. తొందరగా కలు. యారోకి బారా. అర్జెంటుగా కలు. అది 2,000, ఇది 1,000, 3,000. కోర్టుకి వెళ్ళి చెట్టు కింద కూర్చోవడం కంటే ఇదే బాగుంది. ఆదివారం ఆడవాళ్లకు సెలవే కావాలి. చిచ్చి, ఈ వేధవ సీరియల్స్ చూడడం మొదలెట్టాక ఉదయం బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి బెడ్ సీన్ వరకు నన్ను పిండి పిసికినట్టు పిసుకుతున్నావు కదే. ఎంత చప్పగా ఉందేటి? ఏమే, ఉప్పు బట్రా. ఇన్నిసార్లు పిలిచినా పలకలేదంటే ఏం చేస్తుందబ్బా ఇది? బసేవ్, ఇంత దగ్గరకు వచ్చి పిలిచినా పలకకుండా కిటికీలో చూస్తుందంటే ఏదో 100 డేస్ సినిమా వాల్ పోస్ట్ చూస్తుంది అనమాట. మనం చూద్దాం. అబ్బా ఏంటండి, మంచి మూడు పాడు చేశారు. మూడా? ఒక్కటిచ్చానంటే మాడు పగిలిపోద్ది. పిచ్చి పిచ్చిగా ఉందా? ఒళ్ళు తిమ్మిరెక్కిందా? ఏంటలా చూస్తున్నావు? సారీ అండి, ఇంకెప్పుడు కిటికీలో నుంచి చూడలేండి. అంటే గుమ్మంలోంచి చూస్తావా? చూస్తానండి. ఆ? సరే చూడలేండి. వెళ్ళు, వెళ్ళి పిండిలో ఉప్పు కలిపి పిసుకు. వంకాయలండి వంకాయలండి. నీకు వినిపించిందా? సరే, వంకాయలు నేను కొని తీసుకొస్తాను గానీ నువ్వు వెళ్ళి పిండిలో ఉప్పు వేసి పిసుకు. ఏమండి, పొట్టంకాయలు తీసుకురాకండి, మసాలాకు పనికిరావు. అలాగే, నువ్వు వెళ్ళు. పొట్టంకాయలు తేవద్దు, పొట్టి కాదు, ఇప్పుడు పిచ్చు రేగిపోతాడు. తాజా వంకాయ. ఏంటి వంకాయలా? అవునండి, వంకాయలేనండి. ఫ్రెషేనా? ఫ్రెషేనండి. ఆహా, తాజా వండి ఇప్పుడే కోసుకొచ్చామండి. ఆహా. తాజా వంకాయలతో వచ్చావు అనమాట. ఎన్నిసార్లు చెప్పాను వంకాయలు తీసుకురా. రేయ్, ఇంకోసారి గాని కాలనీ సైడ్ వచ్చావా చంపేస్తాను. ఏమిటి అమ్మాయిని కుడుతున్నావు? ఏమిటి ప్రాబ్లం? ఏమిటి ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు, నీకేం తెలుసు? అదేనయ్యా, నాకు చెప్పు ఆ ప్రాబ్లం ఏంటో. చెప్పండి సార్. అరే చెప్పను అంటే ఎలాగయ్యా? నాకు చెప్పు, నేను పరిష్కారం చేస్తాను కదా. చెప్పండి సార్. ఇదిగో ఆ మొండితనం అవుతుంది. భార్య భర్తలు రోడ్డు మీద తగదబడితే బాగుండదు. మ్యాటర్ చెప్పు. సరే సార్, ఓ 300 ఇవ్వండి. 300 దేనికి? మీరు నా ప్రాబ్లం సాల్వ్ చేశారనుకోండి, ఆ. మీ 300 తిరిగి ఇచ్చేస్తాను. సాల్వ్ చేయలేదనుకోండి, ఆ 300 ఉంచేసుకుంటా. అంతే కదా. భలే వారివయ్యా, ఈ మాత్రం దానికి నీళ్ళు వదులుతావు ఎందుకు? ఇదిగో సరిగ్గా 300 ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, మ్యాటర్ చెప్పు. సార్, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మంచిది. నా మరదలు బ్లాక్ బ్యూటీ అని చెప్పేసి ఎంతో సంతోషపడ్డాను. శుభం. ఎంతో అన్యోన్యంగా మంచిదే. ఉంటుంది. కానీ పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా నన్ను పేరుతో పిలవలేదు సార్. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారి నిన్ను పేరుతో పిలవాలి. అవును. అంతే కదా. చిల్లిద్దిగయ్యా, ఒక్కసారి ఆయన్ని పేరుతో పిలువమా. నేను చెప్పనండి, భర్త పేరు చెబితే అర్ధాయుషని మా బామ్మ చెప్పింది, అందుకని పిలవకూడదు. పాతకాలం నాటి చేస్తాలమ్మా. ఈ రోజులో ఏంటి? ఏమీ పర్వాలేదు, పిలిచి పిలవనండి. అరే పిలువమ్మా, పర్లేదు, భర్తే కదా. పిలవకూడదండి. అయ్యో పిలవకూడదేమిటమ్మా? నేను అయిందా? నువ్వు ఉండవయ్యా, నేను ప్రయత్నం చేస్తాను కదా. చెయ్యి. ఒక్కసారి పిలువమ్మా, భర్తే కదా.
నా భర్త పేరు నేను చెప్పను అంతే. ఇదిగో అలా కాదు, ఇదిగో అలా నువ్వు ముందుకేయకూడదు నేను చెప్పేది. అరే ట్రై చేస్తావు కదా ఒక్కసారి పిలువమ్మా, ఒకసారి పిలుస్తా. నేను పిలవను. అరే నువ్వు చెప్పకపోతే వంద కొడతావా? నా 300 రూపాయలు ఒకసారి నీకు నమస్కారం పెట్టి. అరే అమ్మో, అనవసరంగా వీళ్ళ దగ్గరకు వచ్చి 300 రూపాయలు ఇరుక్కుపోయారు. నువ్వేంటి 300 రూపాయలు జేబులో కుక్కుతున్నావు? తీ బయటికి. నువ్వు చెప్పవమ్మా. నేనేమైనా చెప్పనండి. అరే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కసారి ఆయన పేరుతో పిలవచ్చు కదా. నేను చెప్పనంటే చెప్పను అంతే. నేను ముందే చెప్పాను ఆ. నీ వల్ల కాదని. ఆ. ఇప్పుడు ఈ 300లతో ఫుల్ బాటిల్ కొని దీంతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. బాబాయ్! ఆగవే! ఆగు! వాడి పెళ్ళం వాడిని పేరుతో పిలవకపోతే నాకెందుకు దొరదా? పొద్దున్నే పిల్లి ఎదురొచ్చినప్పుడే అనుకున్నాను ఏదో హెవీ లాస్ ఉంటుందని. ఈ అబ్బా బతుకుని భార్య. ఈ సైకిల్ గాలి నాకంతా బాగుందయ్యా, నా బాడీలో జనరేటర్ కూడా బాగుంది. అది తేల్చాల్సింది మీరు కాదు, ఆ, డాక్టర్ ముదిరాజు గారు. డాక్టర్ ముదిరాజు గారా? అవును. ఆయన కొండనాలికి వైద్యం చేస్తే ఉన్ననాలికి ఊడిపోద్దని ఊళ్ళో వాళ్ళు అందరూ చెప్తారు. అవన్నీ మాకు తెలియదు సార్, తాపీ చంద్ర గారు చెప్పింది మేము చేయాల్సిందే. తాపి చంద్రయ్య గారా చెప్పింది? అవును. సారీ, ఒకసారి తిప్పండి. అలాగే. మహానుభావుడు, ఈ ట్రీట్మెంట్ ఏదో ఆ తాపి చంద్రయ్య గారికి చేయించండి. వస్తా. ఏయ్, మీరు అరిచి గీ పెట్టుకున్నా, మీ తలకాయలు నేలకేసి కొబ్బరికాయలు కొట్టుకున్నా నేను ఇక్కడి నుంచి బయటికి రాను, మిమ్మల్ని బయట నుంచి లోపలికి రానివ్వను. మాకు కూడా కావాల్సింది అదే కదా సార్, మీరు అక్కడే ఉండండి, మేము గీనే ఉంటాం. ఇదేంటి ఇందాక దాకా పిచ్చి కుక్కల్లా తరిమి నన్ను ముదిరాజింటూ మోసిపోతామన్నారు, ఇప్పుడేమో నన్ను ఇక్కడే ఉండమంటున్నారు, వాళ్ళేమో అక్కడే ఉంటానంటున్నారు. మీకేమైనా మెంటల్ వచ్చిందా? మాకా సార్ మెంటల్, మీకు మీకు తెలియకుండా మీరే డాక్టర్ ముదిరాజు గారింట్లోకి దూరిపోయారు. ఓ ముదిరాజు గారు! అయ్యి బాబో, ఇది ముదిరాజిల్లా. ఈ ముదిరాజు చేతిలో ఎంత జగముండి వ్యాధులైనా నయం కావలసిందే. వాణ్ణిట్టా తీసుకురండి. ఒరే వెదవల్లారా, ఒరే దుర్మార్గపు వెదవల్లారా, పడుకోబెట్టండి, గట్టిగా పట్టుకోండి. ఓం హ్రీం క్లీం భయపడకండి సార్, మేము ఉన్నాం కదా. ఏం భయం లేదు, నేనున్నానుగా. ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడండి. అయ్యా, ఆకలేసినోడికి అన్నం పెట్టాలి, రోగం వచ్చినోడికి వైద్యం చేయాలి. ఏ రోగం లేదు. చెప్పవలసింది మేము, మీరు కాదు. వైద్యులం మేము, వ్యాధిగ్రస్తులం మీరు. ఏంటి వరి నా కోసమే? వాత విధ్వంసిని లేహ్యం, ఊర పిచ్చుకల లేహ్యం, చిత్తపల చూర్ణాల వంటకాలు. అయ్యో బాబోయ్, అన్ని నీకోసమే. ఏమీ కంగారు పడకు, ధైర్యంగా ఉండు. వీటన్నిటితో నాకు వైద్యం చేస్తే నేను బతకను, అవుటే. ఇవి కాక సంజీవిని లేహ్యం కూడా తయారవుతుంది నాయన. అయ్యో బాబోయ్, ఆ తాపి చంద్ర ఇచ్చి డబ్బు కట్టే నేను 2 రెట్లు ఎక్కువ ఇస్తాను, నన్ను వదిలిపెట్టండి బాబు, నీకు దండం పెడతాను. నా శ్రమ వృధా కాకూడదు నాయన. ఇలారా. అయ్యో బాబు, సర్వరోగ నివారణం. గట్టిగా పట్టుకోండి. ముదిరాజు మూలికా వైద్య ప్రభావం వెంటనే గుణం చూపుతుంది. పోనండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇక నువ్వు మగాడివని రుజువు చేసుకో. విజయోస్తు. ప్రాప్తిరస్తు. అబ్బా బాగుందో, చాలా మంచి టేస్ట్ ఉందో మీకు. రండి సార్, కూర్చోండి. మీకే బుద్ధి జ్ఞానం ఉందా లేదా? కూర్చోడానికి వచ్చాను. బిజీ, ఫుల్ బిజీయా సార్? నువ్వేంటే అంత యాంగ్జైటీ చూపిస్తున్నావు? శోభనం నాకు. ఆ మాటకు వస్తే ఈ నైటే కాదు, రేపు నైట్ వరకు డే అండ్ నైట్ ఫుల్ బిజీ. సార్ సార్ సార్, నాదో చిన్న డౌట్ సార్. అడగవయ్యా. ఏం లేదు, అడగవయ్యా. అరగంట సాగదీస్తావంటే చెప్పు. కొంచెం శోభనం ఎలా ప్రారంభిస్తారో చెప్తారా సార్? ఏమయ్యా, నువ్వు నాకు శోభనం అరేంజ్ చేయడానికి వచ్చావా, శోభనం ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చావా? ఈడియట్, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. రే ఫుల్ రే, ఎందుకురా సార్ అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు? వెరీ గుడ్. చేసుకోక చాలా రోజుల తర్వాత శోభనం చేసుకుంటుంటాను. నువ్వు చాలా రోజుల తర్వాత సాగదీయక్కర్లేదు. ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. అమ్మా, అయ్యా, అబ్బా. కొంచెం దగ్గరగా జరగండి. మొత్తం మీరే తాగుతారా? కొన్ని ఉంచండి. దగ్గరికి తీసుకోండి.
మెల్లగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? నాకేం తెలుసు? ఆ ఇందాక నుంచి నువ్వే వరుసగా చెప్తున్నాగా. అబ్బే నేను చెప్పలేదండి. ఆ మరి అయితే ఆ సెకండ్ వాయిస్ ఎవరిది? ఏమో. ఓ, బ్రహ్మయ్య ఉంటది. పదండ్రా రూమ్ కు పోయి తానం చేద్దాం. సరే పద. రేయ్ ఆగండ్రా. ఏమైందిరా? ఏంట్రా? ఆ తిరుపతి గాడేడ్రా? అమ్మని ఏమో ఎంత పని చేస్తాడు? ఒక్క నిమిషం అయితే క్యాషియర్ కొంప కొల్లేరవుద్ది. పదండ్రా. అమ్మో ఇప్పుడు ఎలాగా? వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమయ్యా మీరు కడుపు కూడి తింటున్నారా గడ్డి తింటున్నారా? సోమను రోజు వచ్చి ఇంటిపై పడతారా? అర్ధరాత్రి వచ్చి ఇంటి తలుపులు కొడతారా? ఏంటి మంచం కింద ఎదుగుతున్నారు? ఏం లేదు సార్, మా వాడు ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యాడు, వెతుకుతున్నాం. రే వెతకరా. మీ వాడు మిస్ అయ్యాడా? వీడు ఇలాంటి ఏదో పని చేస్తాడని ముందే ఊహించాను. నా డౌటే నిజమైంది. లాగండ్రా లాగండ్రా బయటికి. ఈయన ఎదవనుకున్నాను కానీ ఇంత చెత్త ఎదవని నేను అనుకోలేదు. ఈయన చేయండి, కొట్టండి. అమ్మా. అమ్మయ్యా. ఇందాక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వీడిదన్నమాట. అమ్మో పంపలు అంటుపోయేసమా? వీడు తెల్లవార్లు ఇక్కడే ఉండుంటే మన శోభనం శోకమయం అయ్యేదండి. పిచ్చి కుక్కని ఈడ్చుపోయినట్టు ఈడ్చుపోయారు వేధవనే. డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. రాడి కొట్టకండి. అయ్యయ్యో, ఆగవే, కొట్టకండి. ఆగు. నన్ను కాపాడేవారే లేరా? ఉన్నాను, నేనున్నాను. తప్పక నిన్ను చంపేస్తానే నిన్ను. తప్ప తాగి నడు రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టడానికి సిగ్గు లేదురా నీకు? నాకెందుకురా సిగ్గు? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే నేనెందుకురా సిగ్గుపడాలి? పెళ్ళమా? ఛీ, కట్టుకున్న పెళ్ళాన్ని తాగి కొడుతున్నందుకు నువ్వు ఇంకా ఎక్కువ సిగ్గుపడాలిరా. మా గురించి నీకే తెలుసురా. మా మధ్య ఎంత ప్రేమ ఉందో మాకే తెలియదురా. బ్లాక్ బ్యూటీ అని పెళ్లి చేసుకున్నాను. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడుపులో అగ్ని భాండారం భయంకరంగా రగులుతోంది. ఏంటో అగ్ని భాండారం? పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా తనను పేరు పెట్టి పిలవలేదు సార్. వస్, అంతేనా? అయితే ఆమెను నువ్వు పేరు పెట్టి పిలిచేలా చేస్తాను. ఎలా సార్? నేను చేస్తాను, చెయ్యండి. కానీ ఒక కండిషన్. చెప్పండి. నీ భార్యను నువ్వు పేరు పెట్టి పిలిస్తే నువ్వు నీ భార్యను బానిసత్వం నుంచి విముక్తి చెయ్యాలి. విముక్తి చేస్తాను సార్. ఓకే. అమ్మా, నీ భర్త పేరేంటో చెప్పు. భర్త పేరు చెప్పకూడదండి. ఓహో, అలా వచ్చావా? సరేనమ్మా, నీ భర్తని నువ్వు రోజు తంతున్నాడని పోలీస్ రిపోర్ట్ అన్నా ఇవ్వాలి కదా, అందుకనే ఇతని పేరు చెప్పాలి కదా. పేరేంటి చెప్పండి. భర్త పేరు విడియాల సుధాకర్. అదిగో చెప్పింది. నువ్వు చెప్పిన కండిషన్ ప్రకారం ఈ అమ్మాయిని విడిచిపెట్టేయి. నువ్వు నాతో వచ్చేయి. సార్ వెళ్ళిపోకండి. ఏమే వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బావా, మీ ఒప్పందం ప్రకారం నేను ఆయనతో వెళ్ళిపోవాలి కదా. బావా, మీరెప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే మా ఇంటికి రండి. కానీ చూడండి. ఒకటి, లోపలికి రావడానికి వీల్లేదు. బయట కిటికీ దగ్గర నుంచో ఒక క్వార్టర్ దానం చేస్తాను, తాగి పోదువు గాని. బావా టాటా, సీ యు, బై బై. చెలియపోయే చెలిమి పోయే పాటిలే మిగిలే. ఇప్పుడు కాసేపు బ్రేక్. ఏమ్మా, చల్లగాలి కూర్చుని డిస్టర్బ్ చేశానా? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, విడి చదువుకోపో. నా బంగారు తల్లి కదా, లేమ్మాలే. ఏమే, ఇదిగో పారు. అబ్బబ్బబ్బా, ఏంటండి? ఏంటా కేకలు? కేకలు కాదు, ఆ? గావు కేకలు. ఇప్పుడు అంత అవసరం వచ్చింది? ఏమొచ్చిందా? ఉమ్, ఒకసారి కూర్చో చేత, కూర్చో. చెప్పండి. ఒకసారి అటు తిరిగి చూడు. ఉమ్, వాడిని చూసావా? చిచి పాడు. అమ్మో. అల్లుడు వయసు కుర్రాన్ని నాకు చూపిస్తారేంటండి? అయినా మీరుండగా పరాయి వాళ్ళతో నాకు పనే ఉంది. అదే 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 ఆ వీక్నెస్ వద్దంది. తెల్లవారులేస్తే అదే ధ్యాస. అయినా నీకు వాడిని చూపించింది అందుకోసం కాదు. ఇదిగో నీ కూతురు ఇక్కడ కూర్చొని కిటికీలోంచి వాడికి సీన్లేస్తుంది. నీ మొహం మంట. బిడ్డల్ని కనగానే సరిపోదు, వాళ్ళ మంచి చెడ్డ చూసుకోవాలి. ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. ఏమైనా తేడా వచ్చిందంటే తోలు ఒలిచేసి తల వేలాడదీస్తా. వెళ్ళు. ఇంకెక్కడికి? వాడు నువ్వు వెళ్ళు. కూతురుతో టెన్షన్, తల్లితో కూడా టెన్షన్. ఎవరో జంట వస్తున్నారు, రంగులు వచ్చేస్తారు. నువ్వు రంగుపోతారా? బొక్కరా మిలుగు. మీరు నన్ను కాపాడాలి లాయర్ గారు. కాపాడాలా? ఏ కేసు నుంచి? మర్డర్ కేసు నుంచా, మానభంగం కేసు నుంచా, యాక్సిడెంట్ కేసు నుంచా, ఐపీ కేసు నుంచా? కేసు నుంచి కాదండి బాబు, నాకు ఒక విచిత్రమైన జంట తగిలింది. వికృతమైన భాషలో నన్ను పీడించేస్తున్నారు. అన్నట్టు మీకు 4-5 భాషలు వచ్చు కదా? 4-5 ఏం కర్మ, 4 పక్కన 5, 45 భాషలు వచ్చి వింటారా? అసలు
ಅನ್ಕೊಂటున్నారు నాకు వచ్చిన ಭಾಷೆల ಗುరించి ಕನ್ನಡ ರಾಜಕುಮಾರ್ ಅವರನ್ನು ಬೇರಪ್ಪನ ಕಿಡ್ನಾಪ್ ಮಾಡಿದ ಮೇಲ ನಾನೇ ಹೋಗಿ ಬುದ್ಧಿಮತಿ ಹೇಳಿ ತಪ್ಪು ಮಾಡುವಾರದು ಅಸಲು ನೀಕ ಮೇಸಾಲನ ಕುರ ವಜ್ರ ಬೇಡ ಪಾವಲ ತಪ್ಪು అని బుద్ధి ಹೇಳಿದೀನಿ అంతే ಬಿಟ್ಟುಬಿಟ್ಟಿದ್ದಾನೆ మరి జైలెళ్తా అమ్మా కేసు కోర్టుకు పోనప్పో అమ్మావ జైల్లో వెచ్చప్పో అందు బుల్లెట్ గా ఉంచుకోవాలో తీసేయాలని నేను కేటప్పో ఉచ్చేసుకోమని సొల్లేదా సొల్లదా ఇకపోతే జ్యోతి బస్సు రూల్డ్ వెస్ట్ బెంగాల్ ద లెంగ్తీయెస్ట్ పీరియడ్ ఆఫ్ 25 years యు నో ద పర్సన్ హెడ్ ద షో దట్స్ మీ యా మరి ఆ లల్లు ప్రసాద్ యాదవ్ పచ్చగడ్డి मेरे को पार्टी दे तुम बोल के घर को लेकर पచ్చగడ్డి खिलाया मैं खाया नहीं खाया తిన్నాను బ్రహ్మాండంగా ఇక లాయర్ గారు ఆ జంటకి గుణపాఠం నేర్పాలంటే మీరే కరెక్ట్ రండి బాబు రండి చేస్తాను నీకు వాయి మూడుగా. నేను కొనే తెలియదు. నీకు రంగు ఆడు పూసాడా లేదా ఇంకా నాకు వాగా. తెలవదు. ఏ ఇంకా నీకు వాగా. వాగా. ఏయ్, ముడియాదు. ఇంకా కూర్చో. వెనక్కి ముడియాదు. వెనక్కి వెనక్కి వాలు. ముడియాదు. ఇంకా కూర్చో. వెనక్కి ముడియాదు. ఇంకా వాగనిగా. చాలా కాలం తర్వాత మళ్ళీ తగిలేడు వీడు ఈసారి వీడికి ఫీజులో డిస్కౌంట్లు రిపేట్లు ఇవ్వకూడదు అయ్యి బాబాయ్ ஒருத்தலை படுத்து வெண்டாத்து வேட்டு கூட்டுமல் கணங்கி வெட்டியா எல்லாருக்கும் வணக்கம் நீ வாய மூடுறா உன்னோட நாடகம் எல்லாம் என்கிட்ட செல்லாது உன் கதை என்னன்னு நான் இப்பவே சொல்றேன் என்கிட்ட வேணாம் சீர்கன்றி ரோகர் மூர் ஆண்டா அனகொண்டா You shut up bloody anaconda rockle banda I will book you in murder case and I will finish you रोशनी आती है चांद से सितारों से नहीं मोहब्बत होती है ये अंधारों से नहीं जिस देश में गंगा बहती है उस देश में पीने को पानी नहीं है मगर इस देश में हम रहने का है कभी कभी ऐसा होता है అయ్యి బాబు ఇదేంటి ఇది ఎలా చంపేస్తాడా అంత లేదమ్మా లాంగ్వేజెస్ తో కొడదాం అనుకుంటున్నావా నీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు అనుకుంటున్నావా మొన్న కోడిపెట్ల కేసులో నువ్వు ఆ అమ్మాయి దొంగ సాక్ష్యం కింద 500 తీసుకుని బోన్లో నిలబడ్డా నాకు తెలియదు అనుకుంటున్నావేంటి అయ్యి బాబా నేను కదండి ఆ కేసు తిరగతోడనంటే నువ్వు పక్కలోకి వెళ్ళిపోతావు అయ్యి బాబా నేను కదండి మా తమ్ముడండి నోర్మయ్య కను బొమ్మలగరాడని బట్టి చెప్పగలరా ఇప్పుడు ఈ కేసు కోర్టుకు వెళ్ళిందంటే ఎంత అవుతుందో తెలుసా 20,000 అవుతుంది 2,000 స్టేషనరీ మొత్తం 22,000 అయ్యి బాబా ఎంత ఉంది నీ దగ్గర 2,000 అండి అది ఇచ్చేయి కేసు తగ్గొట్టేస్తాను నువ్వు కోర్టుకు వెళ్ళకుండా చూస్తాను అలాగేనండి ఆ, ఇదిగోండి, గురుగారండి ఇప్పుడు తమరు ఎటు వెళ్తున్నారండి ఇలా సౌత్ కి వెళ్తున్నానే ఏం లేదండి నేను నాటకెళ్దామనండి ఆహా. ఇంకెప్పుడు మీరు నాకు టచ్ అవ్వకుండా ఉంటారండి టచ్ అవ్వకుండా ఎలా ఉంటావు రేపు నువ్వు ఆటో ఎక్కెళ్తాం రా మీరు ఆటోనా అవునురా ఆటో ఎక్కెళ్తాం సరే ఆటో దా ఆటో దమ్మా దా రాదు రాదు వెయిటింగ్ అక్కడ ఉంది చూడు అడిగితే రాడు అడగకుండా ఎక్కేద్దాం అరే ఏడెక్కుతున్నావు దిగోయా ఎందుకు దిగమని చెప్పినా ఎందుకురా మర్యాద కానీ బండి వస్తుందని అడిగినావు అరే అగో అగో అరే ఏంది భయ్యా జబర్దస్తి బండి నాది అడిగెక్కలే ఘట్నా సారు బండి వస్తా అది ఏడకి పోవాలే మౌంజ మార్కెట్ కి మీ మొక్కలు మూటా చూస్తుంటే ఎరికైంది పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కడుక్కున్నది మార్కెట్ పోనీకినా ఏంది అగో గా బస్ పోతుంది ఎక్కువ ఊరుకుండ్రి పొద్దుగాలే సాగు గిరాకీ రాని బళ్ళు ఊరికే నిలబడి ఉంటాను ఇల్లేదు లేపేస్తాను వస్తానన్నా కదా ఎక్కుండ్రి జాగ్రత్త మూడు లోపల పెట్టేంటి నేనేమన్నా కూలిగండా పెద్దయ్యా లేపేస్తా లగేజ్ కి పైసలు ఎక్కువేసి ఇయ్యాలి ఏ చేస్తానులేవా గందు కొట్టి చెప్పాలనా ఏంది అది ఇంత బరువు ఉన్నది పెద్దయ్యా జొన్నలో జొన్నలో జొన్నలు గిన్నెలు పట్టుకోండి పోనే పోనే This is latest model and fancy color, sir. Excuse me. నాకు బాగా ఆకలిగా ఉంటే 2 అరటి పళ్ళ రేట్ అంత అన్నాడు అందుకు అతను 6 రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది 2 అరటి పళ్ళ రేటా లేకపోతే గెల రేటా అని అడిగానంతే ఇది అచ్చుపడి చూసి మొహం అంటారా ఇవి గడిగడికి బండి లేపుతావు వస్తావు ఓవైపు భారతదేశం అణుబాంబు తయారు చేసే స్థాయికి ఎదిగిపోతుంటే వీళ్ళు ఇంకా అట్టుపడి కోసం కొట్టుకుంటున్నారు సార్. అదే మన స్పెషల్ వెల్ సెట్. దాంట్లో తప్పే ఉందా తప్పులేదంటావేంట ఆయన అతని దగ్గర మామూలు గివ్వులు ఏమైనా తీసుకున్నావా ఇవ్వలేదు ఇవ్వలేదా అయితే నడు పోలీస్ స్టేషన్ కి లంచం అడిగా లోపల పెట్టిస్తాను మంచిగుంది పోలీస్ స్టేషన్ కా అరే జరుగుయా పొద్దుగాల నుంచి గీదొకటే గిరాక్ నడిమిట్లకి ఇదొకటి సార్ కస్టమర్స్ వచ్చారు వీళ్ళు లోన్ కవర్ రానిచ్చారు. పెద్దయ్యా ఆ వాచ్మెన్ ఏం చేస్తున్నాడు? ఎర్రబండి మన చిన్నమ్మాయికి బాగా నచ్చుతుంది నువ్వేం కదా చేస్తున్నావయ్యా? ఏంటి అలా చూస్తావు? బయట పంపించు. ఏయ్, చేతులేండి. చేయి పెట్టకూడదా అయితే కాలు ఎడదాం కాలు తీయండి, కాలు తీయండి. అరే ఏం కావాలి మీకు? ఈ బండి చూడటానికి చాలా బాగుంది రేట్ అంత ఏంటి చూడటానికి రేట్ లేదు కానీ
చూసి వెళ్ళండి. ఏయ్, త్వరగా పంపించే వెళ్ళండి. ఓకే సార్. ఈ బండి ఎక్కడ పెట్టింది అమ్మడం కోసమే కదా అవును. మరి రేట్ అడుగుతా చెప్పు. రేటా? యా రేటు యా రేటు. తమ్ముడు కూడా పల్లెటూరేనా? అవును, మీకెలా తెలుసు? మోహన్ చూస్తేనే తెలుస్తోంది. చెయ్యలా ఇవ్వు. చేయందుకు. యా ఇవ్వ. ఇదే 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 వెళ్ళేవాడువా, పక్క పల్లెటూరు బయటలాగా ఉన్నావే. ఇదైనా గేదె వ్యాపారం అనుకున్నారా? రేటు లేదు గిట్టు లేదు వెళ్ళండి. చిన్నయ్య అర్థమైంది. రేటు చెప్పుండ్రి సాబ్, లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు. ఉల్టా చేస్తాడా? 8 lakhs. 8 లక్షలు. 8 లక్షలా? 8 లక్షలే. కొనే మొక్కలు వెళ్ళండి. చిన్నయ్య ఓయ్, మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు. ఆటోలో మూడెత్తుకురా. మూడ విప్పి కింద పోయి. నేను పోయా, నువ్వే పోసుకో. అరే ఎక్కువ ఇస్తాలే పోయి. ఏంది భయ్యా, పొద్దుగాల సంధి గిట్ట కొడుతున్నావు? ఇవాళ ఈలతోనే ఇరుక్కున్నా. తమ్ముడు, అందులో 10 ఉన్నాయి. 8 తీసుకుని మిగతాయి గోన్లేసి కట్టించాయి. అలాగే సార్. ఆగాగు, ముందు ఆ ఓపెన్ ఆస్ట్రా బయటెట్టు, ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యట్టు. సార్, ఓపెన్ ఆస్ట్రే కాదు సార్, ఓపల్ ఆస్ట్రా. ఏదో ఒకటి లేవయ్యా. ఏదో ఒకటిలే కానీ. ఈ మొత్తం జొన్నలన్నారు. జొన్నల మీద డబ్బులని అర్థం రా. జొన్నలమ్మిన పైసలే గింతైతే మరి మొక్కజొన్న పైసలు? అరే ఆ విడి నిండా ఉన్నాయి ఓయ్. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. నేను ఉత్తున్నా కొట్టను. సాబ్ సాబ్, పంచర్ అవుతారండి ఊళ్ళందరూ. ఒక్కటిచ్చుకోండి సాబ్. నేను కొట్టను. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్. అయ్యా ఒక క్షణం ఆగండి అయ్యా. మహాప్రభు, ఈ దండాలేమిట్రా? తమరికి జ్ఞానోదయమైనందుకు ఆహాహాహా. ఇక తమకి పెళ్లి కావటం జరగని పనిని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి. మహాప్రభు. ఓరి బాజమ్మా, నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళికరా. పిల్లని గుర్తినే పెంచుకోను. 12 ఏళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి 17 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అవును, నాకెవ్వరూ పిల్లని ఇవ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా. పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా. నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూ గాని రా. ఊరి నీపాడే గట్ట దరిద్రప్పీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా? నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్. నీకు పోయే కాలం దాపరించిందిరా రాక్షసముండావడక. జోగినాథ అయ్యా, నేను ఎన్నుకున్న పిల్ల తనే. పేరు చంద్రప్రభ. ప్రభ, నువ్వు వెళ్ళి బట్టలు అవి సర్దుకో. రేపు పొద్దున మాత్రం రావాలి. ఏ రజని, ఎలా ఉందిరా? అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా. కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తల్లే కంపు కొడుతుంది. నోరు మూసుకో. రా ప్రభరా, ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు. చాలా బాగుంది బాబాయ్ గారు. బాబాయ్ గారా? చూడు ప్రభా, నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు, కళ్ళు పోతాయి. ఇంకేమని పిలవాలండి? బావగారు అని పిలవాలి. రా, వీడు మాలోకం, ఇది వీడి పెళ్ళం దుర్గ. వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు. అలాగే బావగారు. నా తల్లి దాయమ్మ. రే మాలోకం, అయ్యా, ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడమేస్తుంది, డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడమేస్తుంది. 4 రోజుల్లో పంపిస్తాను రా. అందరూ ఆడ మాస్టర్లు వస్తారా? మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు. రేయ్, ఆ, అంత వద్దుగానే కాస్త తగ్గిస్తావా? వడ్డీ రేటు పెంచమంటావా? తగ్గిస్తానండి అయ్యా. మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయంరా మాకు. ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా. అట్టగే బాబు, ఇక అమ్మాయి గారు వేసే మాకు వదిలిపెట్టండి. గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా. తప్పు. ప్రభా, రే, ఆ అమ్మాయి గారి సంచండి అయ్యా. నువ్వు ఇక్కడే ఉండరా. అలాగేనండి. ఈ ఫోటో చూసావా? మీదేగా. మగాడంటే వాడు. ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు. మా జోగినాథం మాలోకంగాళ్ళు ఉన్నా
వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? మగవాడంటే వాడు. అది మగతనం అంటే అది. అర్థమైందా? కాలేదండి. మగతనం అంటే ఏమిటి? అది అదో మాట అన్నమాట. కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. జాగ్రత్తగా ఉండు. అయ్యా, ప్రపంచంలో ఎక్కడైనా గుమస్థానాన్ని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు మోయడానికి, ఇల్లు ఊడవడానికి వాడరనుకుంటానండి అయ్యా. అదేరా మన ప్రత్యేకత. ప్రత్యేకత నీ శార్థం. సాడిస్ట్ కుంక సణుగుతున్నా? సణుగుడు కాదండి అయ్యా, మూలుగుడు. బరువు ఎక్కువయ్యి నిన్ను తగలయ్యా, నిన్ను కాటికి మోసుకెళ్ళ. అసలు ఊరు చివర తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే కదండి అయ్యా. లింగు లిటుకు గాలం. మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా, మళ్ళీ వీళ్ళు ఎందుకు? పిల్లని ఓ 5 ఏళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలిరా. అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది. అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా? మన మీద ఏంట్రా నీ బొంత? ఎరా ఏ నిన్ను కూడా కలుపుకుంటున్నావు. తోక జాడించావంటే పీక ఉత్తరిస్తాను, జాగ్రత్త. చిచ్చి, మీ అనుమానం చావా. నా ఉద్దేశం అది కాదండి అయ్యా. అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలుడు ఆశపడ్డండి అయ్యా. లోపల పెట్టొస్తా. అది కాదే, ఆస్తి ముందు చెందుతా నువ్వు. ఆ మిగతా విషయం నేను చూసుకుంటాగా. తాళం వేస్తుంది ఏమిటి? మా బావేడయ్యా. సానే గారు రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు అమ్మేస్తారంట. బావ ఇల్లు అమ్మేస్తాడా? మాలోకం, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను రా? నా చిన్నప్పుడు తోలుబొమ్మలాట్లో ఉండేవాడు బాబు, బుట్టకెత్తిగాడని. తమరిని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు. అంటే అంత అసహ్యంగా ఉన్నానా? అదే లేదు బాబు, ఆడు మా గొప్ప అందగాడు. ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడి అందం చూడలేక కళ్ళు మూసేసుకునేవాడు. అంటే అంత అందంగా ఉన్నానన్నమాట. అబ్బో ఏడైపోయింది. పద పద, ఇంటికి వెళ్ళాలి. నీ బండిది. బండి అదేమన్నా కారా మోటార్ సైకిలా షెడ్ లోంచి బయటికి తీయడానికి? బయట షెట్ కిందే పడి ఉందండి. అయితే పదా. అయినా తమరు నా సైకిల్ మీద రావడం ఏంటి బాబు అసహ్యంగానే. ఉండండి, ఆటో తీసుకొస్తాను. ఆటో ఎందుకు రా, డబ్బులు దండగా. పదా. ఎట్టుందో గాని బాబు నాకు సిగ్గుగా ఉందిలే, నాకు సచ్చే సిగ్గుగా ఉందిలే. సిగ్గెందుకు రా నీ బొంద? మరి లేకపోతే తమరు నా సైకిల్ మీద డబ్బులు సెక్కి రావడం ఏంటి బాబు? ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు, ఒక్కోసారి పైసలు కాడ వెనకాడతారు. పట్టు విడిపుండాలి రా సన్నాసి. అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను. తమరు పైకి వచ్చింది మీ పట్టు ఇడుపుల వల్ల కాదండి, నా సైకిల్ ఎక్కి. బోర్డు జోకులు ఎక్కువ. అయ్యి బాబు కోడి, బాబు నా కోడిని చంపేస్తున్నారు బాబు, నా మహాలక్ష్మిని చంపేస్తున్నారు బాబు. అరవకయ్యా. అది పందెం కూడా. పందెంలో గెలవని బాగా మేపు తయారు చేశాను దాన్ని. ముందు వీళ్ళిద్దరిని కట్టేయరా, డబ్బులు తర్వాత వసూలు చేసుకోవచ్చు. కట్టేస్తారా? కట్టేస్తే వీడిని కట్టేసుకోండి. వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మానాన్ని నేను నడిచొస్తుంటే పిలిచి మరీ లిఫ్ట్ ఇచ్చాడు. అవతల నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తా. అయ్యా అయ్యా అయ్యా, తమరిని ఉప్పు పాత్ర అయ్యా. అయ్యారు నన్ను వీళ్ళకి వదిలేసి పారిపోతారా? అయ్యా నేనేమన్నా చేవనా దోవనా? ఎద్దంత మనిషిని. నేను వచ్చిందే గమనించలేదంటే ఏమిటా పరధ్యానం? ఆయన గురించి ఆలోచిస్తున్నాను బాబు. ఎవరి గురించి? అదే మీరు చెప్పినట్టుగా ఇందాక సరిగ్గా 8 కొట్టేసరికి ఒక ఆయన వచ్చారు. ఒక ఆయన వచ్చాడా? ఎవడు వాడు? వాడు వస్తే ఏం చేశావు? మీ మాట ప్రకారమే ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను. దండం పెట్టేశావా? వచ్చిన వాడు ఎవడో చూసుకోకర్లా. ఏ పాలవాడో పోసివాడో వచ్చినా కాళ్ళకి దండం పెట్టాడువేనా? మీరే చెప్పారని. అసలు ఎవడా మనిషి? ఇక్కడికి ఎందుకు వచ్చాట? ఎవరిల్లో అనుకుని పొరపాటున వచ్చారట. చూసావా, అట్లాంటి పొరపాటు మనుషులకి పొరపాటు కూడా దండం పెట్టకూడదే. చెంగర పిరుగా అట్టకొచ్చు. చూడు, ఈ ఊళ్ళో పిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు తిరుగుతున్నారట. నీలాంటి అందమైన పిల్ల కనిపిస్తే అమాంతం ఎత్తుకుపోయి అత్యాచారం చేసేస్తారు. అత్యాచారం అంటే ఏమిటి బావగారు? అత్యాచారం అంటే అదొక మాట అంతే. అంతకంటే నీకు అనవసరం. చిన్నపిల్ల వరకు చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఎవరు వచ్చి తలుపు కొట్టినా నువ్వు తలుపు తీయతావు. అలాగే బావగారు. ఇదది దొగ్గా వస్తున్నానండి బావు. ఇందాకెవడో పోకిరి మీద వచ్చి తలుపు కొట్టట. నువ్వేం చేస్తున్నావే? నాను నీళ్ళకెళ్ళినానండి బావు. ఏడవలేకపోయావు. జాగ్రత్త, అమ్మాయి గారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. అట్టగేనండి. ఇవాళ ప్రభకు శుభవార్త చెబుదాం అనుకున్నాను. చిచ్చి, అన్నీ ఎదురు తిరిగాయి. ఓ మంచి రోజు చూసి ఆ మాట బయట పెడతాను. ఈ లోపు నువ్వు మాత్రం ప్రభను జాగ్రత్తగా చూసుకో. ఇంకా మగ పురుగులు కూడా తోటలోకి రానివ్వనండి. అయ్యా, తుమ్ము వచ్చింది. మనం చెయ్యబోయే పని జరగదేమోననిపిస్తుంది. 4 రోజులు అవుదామా? వెనక తుమ్ము ముందుకు మంచిది. నోరు మూసుకోబడండు, లేకపోతే అధిక మాసాల వడ్డీ కూడా కడతా. హక్కు పచ్చి వేదవాని నడా.
ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు ఇక్కడికి వస్తాడండి అయ్యా. అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడిలాగా ఉండి తీరాలా. మన్మధుడు లాగా ఉంటావేమిటి? ఆయన మన్మధుడి మరో అవతారం. ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి కదండి అయ్యా. నచ్చి తీరతాడు. ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చంపి పాతరేస్తాను. ప్రభా, గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చెయ్యి. 3వ ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరుగు. నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త. ఆయన కాళ్ళకి నమస్కరించు. అలాగే బావగారు.